ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి ప్రార్థనలు చేశారు, మొరలు పెట్టారు, విజ్ఞాపనలు చేశారు, మూలుగులతో మొరలు పెట్టారు, కన్నీళ్లతో మొరలు పెట్టారు. ఆ మొరలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎవరు వీళ్ళు? పితరులు, భక్తిపరులు. అబ్రహాము నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు, యాకోబు నీతిమంతుడు. దేవుని కొరకు బ్రతికిన వారు వీళ్ళు, దేవుని కోసం జీవించిన వారు వీరు. కనుక దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఇలా చూడండి, అబ్రహాము చనిపోయి చాలా కాలమైంది, ఇస్సాకు చనిపోయి చాలా కాలమైంది, యాకోబు చనిపోయి చాలా కాలమైంది. వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఐగుప్తిలో శ్రమలు పడుతుంటే, ఐగుప్తిలో కష్టపడుతుంటే, ఐగుప్తిలో వాళ్ళు నిందలు అవమానాలు భరిస్తుంటే, వాళ్ళు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపం చేసుకుని వారిని ఆ ఐగుప్తి ఆ ఇనప కొలుములో నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మర్చిపోడు ఆయన, మర్చిపోడు. మనము చనిపోవచ్చు ఏమో కానీ మన చేసిన ప్రార్థన చనిపోదు. హల్లెలూయా. మనము దేవునితో మనతో దేవుడు చేసిన నిబంధన ఆయన మర్చిపోయేవాడు కాదు.